అరే అసలు ఈ మధ్య కొద్దిగా తేడా కనబడుతున్నాను. ఏం లవ్ ఫీల్ ఏంటి గడ్డ పెంచావు? అప్పట్లో నమ్మ గీతాంజలి వచ్చిండే భలే ఉండేది. ఎవరు రాశారు గీతాంజలి? భలే ఉండలేదు ఎత్తుగా నీకు చెప్పిన అర్థం కాదు. భలే చెప్పితే చెప్పే వర్ణించే కూడా నా వల్ల కాదు అది అసలు. చాలా ఉన్నారు నీ దగ్గర. మరేంటి సంగతి? దానికోసం అలా ఇస్తా ఉన్నా. ఎక్కడ 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 ఎప్పుడు 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 ఎదుగుతున్నావా? అందుకే కదా ఇదంతా. అరే నీ వదిలే వదిలే సర్లే కానీ 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 ఏం నరేష్ ఏం కూర్చుంటా? బాగున్నా బాగున్నా. ఇప్పుడు నేను చెప్తామని వస్తే ఏమే గీతాంజలి వచ్చింది. ఎప్పుడు అయ్యో చాలా 3 రోజులు వచ్చా. ఇప్పుడు రాజా దగ్గర కూర్చొని అడిగితే అన్నతో అడిగితే నువ్వు చెప్పలే, నీకు చెప్తామని వచ్చినాను. ఏనా రాజాతో చెప్పలే, నీకు చెప్తామని వచ్చా. రాజు ఇప్పుడు నా పక్కన కూర్చొని అడిగిపోయా. వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రా చూపుతా. నిజంగా వచ్చింది? వచ్చింది. ప్రామిస్? నిజంగా అయితే ఉందిరా. ఎక్కడ రా నువ్వు చూపిస్తా. నిజంగా చూసినావా నువ్వు? నమ్మిందా? నమ్ముతా నేను నమ్ముతా. ఎక్కడ్రా? ఉంది ఏడా అద్దో ఆడ వచ్చా. ఇది చదువాడా గీతాంజలి ఇది మళ్ళీ వచ్చింది. గీతాంజలి అంటే ఈ గీతాంజలి కదరా, ఇష్టపడ గీతాంజలి రా. నా గీతాంజలి గురించి నా బాధలో నేనుంటే ఈ నరేష్ గడు వచ్చేసి ఈయన చూపించి గీతాంజలి అంటాడు. నువ్వు గీతాంజలే, నువ్వు వేరు నా